कृष्णं नमस्याम्यहम् कृष्णे रामशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुद्धितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे रक्षतु सर्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। करारविन्देन परारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नमो वेदान्तवेद्याय गोविन्दाय नमो नमः। श्रियकान्ताय कल्याणनिधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतः तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। जय गोविंदा। నరలోపనారాయణ స్వరూపమైనటువంటి గీతా ప్రియులకు, భాగవతోత్తములైనటువంటి మహానుభావులు పెద్దలకు, మా మహాదేవ్ గారికి, మిత్రులకు, మా మధుసూదన్ స్వామికి, మా పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య సునీతకు, మీ అందరికీ గోవింద దివ్య పాద అరవింద స్మరణ పూర్వక నమస్సుమనస్సులతో విజ్ఞాపన. జై గోవింద. ఒక రస నిర్భరమైనటువంటి కార్యక్రమం ఇది. నన్ను మా మధుస్వామి రామన్ పెట్టినప్పుడు ఇంత పెద్ద బ్రహ్మాండంగా ఉంటుంది నేను అనుకోవాలి. ఒక 30 నిమిషాల సేపు నేను వచ్చి పెడతామని మనం చేశాను. అలాగే స్వామి వినయంగా మాట్లాడతాడు. ఆయన విషయం తర్వాత వేరే ఉంటుంది. జోషిక అద్భుతంగా నాట్యం చేసింది. గోవిందాసుర గోకుల బృంద అని ఎంత గొప్పగా నాట్యం చేసిందో. హైలీ సీజన్డ్ ఆర్టిస్ట్. సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముడైనటువంటి గోవిందుడు ఎప్పుడైనా ఈ అమ్మాయికి జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. భగవద్గీత బ్యాలే ఒక నృత్య రూపంగా తయారు చేశారు. పెద్దలు ఏం చెప్పారు అంటే, ఇప్పుడే డిజైన్ చేసాం, ఇప్పుడే దాన్ని తయారు చేసామన్నారు. ఒక కవిత రాయాలంటే 4 పదాలు కూర్చి వాళ్ళని గేయంగా రాయాలంటే మనస్సు ఎన్ని గాయాలవుతుందో నేను ఊహించగలను. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం
నది వైద్యా విజానాతి గురుని ప్రసవవేతనం అని పెద్దలు అంటారు. అప్పటికప్పుడు ఇంత అద్భుతంగా అంత్యప్రాసలతోటి భగవద్గీత గురించి 2 కీర్తనలు రాసి 2 గేయాలు రాసి వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఇంత అద్భుతంగా నాట్యం చేయించారు అంటే ఇదే కనుక సినిమా ఫీల్డ్ అయితే ఈ ఒక కీర్తన రాయడానికి దీన్ని రుచులకు తయారు చేయడం ₹1 కోట్లు ఖర్చు అవుతుంది. 2 గీతాలు రాసిన దానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. కోట్లు అంటే మన సొంత బొట్టి మీద వేసుకునేది కాదు, బ్యాంకుల్లో ఉండే కోట్లు. నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. గోవిందం తం భజ, గోవిందం తం భజ, నిగమ విద్యా విలాసానుపాలం, భూపాలం తం చజ, పునర్జన్మ బంధైకమూలం అని నారాయణ తీర్థుల వారు చెప్పారు. గోవిందం తం భజ, గోవిందుడినే భజించు, నిగమ విద్యా విలాసానుపాలం, పురావృత్తి రహితమైనటువంటి జన్మ సంబంధం లేకుండా రక్షించి మోక్షం ఇచ్చే ప్రదాత కేవలం ముకుందుడైనటువంటి గోవిందుడు మాత్రమే. గోవిందం భజ, భూపాలంతం చజ. గోవిందుని భజించావా? పొందరెప్పి జననం, పొందరెప్పి మరణం, పొందరెప్పి జనని, జఠరే శయనం, పుట్టాడు చచ్చాడు, పుట్టాడు పుచ్చాడు చచ్చాడు, ఈ క్లేశం లేకుండా పోతుంది. గోవిందం తం భజ, నిగమ విద్యా విలాసానుపాలం, భూపాలం తం చజ. భూపాలుడు అంటే రాజు, ప్రభువుని ఆశ్రయించేవాక, జగత్ ప్రభువును ఆశ్రయించు. ఈ లోకంలో ఉండే ప్రభువుని ఆశ్రయిస్తే పునర్జన్మ బంధైక మూలం. అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇదే రక్షిస్తుంది తప్ప మోక్షం రాదు. దానికి మూలం ఏమిటంటే కేవలం ఒక గోవిందుడు మాత్రమే. మా మధుసూదన స్వామి సునీత మంచి కవయిత్రి, చక్కగా రాస్తుంది, చక్కగా చదువుతుంది, చక్కగా చదివిస్తుంది. పఠనం పాఠనం 2 కూడా అమ్మాయికి వచ్చు. ఒక అద్భుతమైనటువంటి వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తుంటే రోజు నిద్రగా నేను చూస్తా, ఇవాళ ఈ అమ్మాయి ఏమి రాసింది, వెంకటేశ్వరుడు ఏం విన్నవించింది చూస్తాను. నేను సంతోషపడుతూ ఉంటారు. తుష్యంతే మచ్చిత్త మద్గత ప్రాణ బౌభయంత పరస్పరం తుష్యంతిచ. మచ్చిత్త మద్గత ప్రాణ, నాయందే మనసు పెట్టి నాయందే అని చెప్పి పైకి ఉంచి సాటి వాళ్ళకి ఈ గీతల గురించి చెప్పు. బోధయంత పరస్పరం, వాళ్ళందరికీ నేర్పించు, వాళ్ళకి చెప్పు. దానివల్ల తుష్యంతిచ, నేను మహా సంతోషపడతాను అని సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. మీకు ఒక రహస్యం కూడా ఉంది. ఇవాళ బహుశా మా గోవిందుడికి కానీ మా సునీతకి కానీ ఆ సంగతి తెలిసి ఉండకపోవచ్చు. ఇవాళ భాను సప్తమి. ఎప్పుడైనా ఆదివారం నాడు సప్తమి వచ్చింది అంటే ఇవాటి దాకా మనం చేసుకున్న ప్రారంభాలు మొత్తం ధ్వంసం అయిపోతాయి. ఇప్పుడే మా మహాదేవుడు చెప్పాను, వారంలో 1 రోజు భగవంతుడి కోసంగా కేటాయించి పోయి మంగళాన్ని నరసింహస్వామిని సేవించుకున్నారని చెప్పాను. ఇవాళ భాను సప్తమి మీ అందరికీ తెలుసు. ఇవాళ రోజున భగవద్గీత మొట్టమొదటిసారిగా కృష్ణ పరమాత్మ సూర్య భగవానుడికి చెప్పాడు. సూర్య భగవానుడు మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకు చెప్పాడు. ఈ పరంపరలో ఈవేళ భగవద్గీత సునీత మసూద దాకా వచ్చింది. వాళ్ళ ద్వారా బిడ్డలకు అందించింది. ఎక్కడ మొదలైంది అంటే it has started on this auspicious day of the 7th Tithi, coinciding with Sunday SUN, and they were teaching sons because the sun has taught you. ఏమిటి ఇందులో వాళ్ళు మొట్టమొదట ఆ బ్యాలలో అర్జున విషాద యోగం అన్నారు. 2 వాక్యాలు ఐ విల్ ట్రై టు షేర్ విత్ యు అబౌట్ భగవద్గీత. మీకు తెలిసి ఉంటారు కాబట్టి, ఆయన తెలివైన అమ్మాయి కాబట్టి
మొట్టమొదటి బ్యాచ్లో అర్జున విషయాలు కొన్ని శ్లోకాలు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎక్కువసేపు మేము విషాదంలో ఉండకూడదమ్మా, సంతోషంగా ఉండాలని మనం కనిపించేసింది. రెండో బ్యాచ్ వాళ్ళు వచ్చారు. విషాదం అసలు తగ్గింది, డైల్యూట్ అయ్యింది. ఇక సార్ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసింది. మూడో బ్యాచ్లో వెనక పక్క ఆమె ఉండి డైరెక్షన్ చేసింది. ఎట్లా చేసింది అంటే, అర్జున విషాద యోగంలో విషాదంతో మొదలైనటువంటి భగవద్గీత విషాద నిర్మూలనంతో పూర్తయింది. లైఫ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ సమ్ ప్రాబ్లమ్. When you tune yourself to divinity, the ultimate divinity, your sadness and sorrowfulness will diminish and you will increase your happy returns. This is the essence. భగవద్గీతలో మనం సరిగా వింటున్నాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతమయోత్సవః మామకాః. కొంప మునిగింది అక్కడే. ఎట్లా మొదలైంది భగవద్గీత? 700 శ్లోకాలు, 645 శ్లోకాల దాకా కృష్ణ పరమాత్మవి. ఎవరు చెప్పారు, ఎవరు విన్నారు? కురుక్షేత్రం యుద్ధ సీమలో ఒక పక్క పాండవులు, ఒక పక్క కౌరవులు మోహరించి ఉన్నారు. మహాభయంకరమైనటువంటి యుద్ధ క్షేత్రం అది. అటువంటి యుద్ధ క్షేత్రాన్ని ఇది ధర్మక్షేత్రం అన్నాడు వ్యాస భగవానుడు. ధృతరాష్ట్రుడు అన్నాడు ఆ మాట. ధృతరాష్ట్రుడితో మొదలైంది. ఏం చెప్తున్నాడు ఆయన? ఏమయ్యా సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవః. ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఇక్కడ మామకాః, మావాడు, మామకాః, నావాడు, మా అబ్బాయి, మా దుర్యోధనుడు ప్లస్ 99 100 మంది కొడుకులు, బావలు, బావబంధులు, బంధువులు, అభిమానించే రాజులు ఒక పక్క మోహరించి ఉన్నారు. ఇంకో పక్క 7 అక్షౌహిళ్లతోటి పాండవులు ఉన్నారు. వాళ్ళు 10 అక్షౌహిళ్లతో వాళ్ళు ఉన్నారు. మామకాః, మా పిల్లలు, పాండవాః, ఆ పాండవులు. ఏం చేస్తున్నారు చెప్పమని అడిగారు. ఇది మొట్టమొదటి యొక్క శ్లోకం. చక్కగా వాళ్ళు దాంట్లో బేలాలు కూడా ప్రదర్శించారు. మామకాః, మావాళ్ళు, పాండవాః, పాండవులు. ఇది అసలు సీన్. ఆ యుద్ధం సిద్ధంగా, యుద్ధాయ కట్టనిశ్చయ యుద్ధం సిద్ధంగా ఉంది. ఉభయ పక్షాల వాళ్ళు మోహరించి ఉన్నారు. ఆయన క్వశ్చన్ వేశాడు. ఈ భగవద్గీత చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ ముఖోకృతమైనటువంటిది. ఎవరు రాశారు దీన్ని? అక్కడ ఉన్న వ్యాస భగవానుడు రాశాడు. ఆయన డిక్టేట్ చేశాడు. రాసిన వాడు ఎవడు? విఘ్నేశ్వరుడు రాశాడు. విన్నవాడు ఎవడు? ఎదురుగా ఉంది అర్జునుడు. అర్జునుడిని బాగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు కృష్ణయ్య. ఏమిటేమిటో చెప్తున్నావు నువ్వు? కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం రూహితమే శిష్యస్తే గమిష్యామి మాం త్వాం ప్రపన్నం. You grow, I am not able to concentrate, I am not able to understand, I have become gullible, I am totally confused, I am totally bad-headed. నా వల్ల అర్థం అవడం లేదు. బుద్ధి అంతా కూడా పోయింది, మోహం గమ్మేసింది, కార్పణ్యం అనే దోషం నావహించింది. ఎలుగొట్టుకుంటాడు. కానీ బుద్ధిగా విన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. బుద్ధిమతం వరిష్టం. ఎవరా బుద్ధిమంతుడు అంటే హనుమంతుడు, జెండాపై కవిరాజు. కృష్ణ పరమాత్మ సారథిగా ఉంటే, అర్జునుడు సిద్ధంగా ఉంటే యుద్ధానికి, జట్కాలో లేనటువంటి వాడు కృష్ణ పరమాత్మ, జట్కాలో కూర్చున్న వాడేమో అర్జునుడు, విజయుడు. మరి చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు. అదిగే సీన్ ఇక్కడ ఉంది. కానీ
విన్నవాడు ఎవరు అంటారు చూడండి. ఆ రథం మీద ఉన్నటువంటి ధ్వజం, ధర్మ ధ్వజం ఉంది. ఆ ధ్వజం మీద హనుమంతుల వారు కూర్చో ఉన్నాడు. ఆయన బుద్ధిమతాం వరిష్టం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధమోక్షం శ్రీరామదూతం శిరసారవాణి. ఆ హనుమంతుల వారు శ్రద్ధగా విన్నాడట. రాసినటువంటి వాడు, డిక్టేట్ చేసిన వాడు వ్యాస భగవానుడు, రాస్తున్నవాడేమో విఘ్నేశ్వరుడు, చెప్తున్నవాడేమో కృష్ణ పరమాత్మ, వింటున్నవాడేమో అర్జునుడు, శ్రద్ధగా వింటున్నవాడేమో ఆంజనేయ స్వామి. ఇది ఒక చమత్కారం. ఇది ఇటువంటి భగవద్గీత మన జీవన విధానం. మా అట్లాగే అమ్మాయి లాగానే చిన్నప్పుడు ఉగ్గుపాలతో కనుక ఈ విద్యను నేర్పిస్తే వీళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి బుద్ధిమంతులు అవుతారు. భగవద్గీత ఈజ్ ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎవరో ఒకరు అన్నారు, ఏంటంటే ఇప్పుడైతే భగవద్గీత మంచి మంచి డిస్కో సాంగులు, సినిమా పాటలు నేర్పించాలి కానీ ఏంటి ప్రారంభం అన్నారు. బుద్ధి లేని వాళ్ళు అట్లా మాట్లాడతారు, బుద్ధి ఉన్నవాడు అట్లా మాట్లాడాడు. ఎందువలన చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కానీ వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి మాకు నేర్పిస్తే ఈవేళ ఆ లైన్ మేము మారడంలా ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో ఎంత ఎత్తు ఎదిగినా మా స్థాయిలో మూలమైనటువంటి సంప్రదాయాన్ని విడిచిపెట్టలేదు మేము. ఎందువల్లంటే ఇప్పుడు నేర్పించాలి. శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రం రాశారు. ఆయన ఏం చెప్పాడు? వరి ఫూలిష్లో మూర్ఖుడా, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహి రక్షకి దుఃఖునికరణే. అనుకుంటానేమో నువ్వు ప్రాణ ప్రయాణ సమయే కభవాతై కంఠారోధనమిధోస్మరణం కుదస్తే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాట చెప్పాడు, మరి నీ మొహం చిన్నప్పటి నుంచి నన్ను ప్రార్థించకపోతే పోయినావు పర్వాలేదురా, అంత్యకాలేమామేవా స్మరణత్వా కళేవరం. కనీసం నీ ప్రాణం విడిచిపెట్టే సమయంలో, దేహం విడిచిపెట్టే సమయంలోనైనా ఒక్కసారి గోవింద అన్నావనుకో, అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పాడు. నీకు ఈ క్లేశం లేకుండా నేను రక్షిస్తాను, నీకు మోక్షం ఇస్తాను అని చెప్పాడు. మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఒక చిన్న విషయం. దానికి ఆళ్వారాధనంతా కూడా ప్రశ్నించారు, ఏమయ్యా ప్రాణం అంత్యకాలంలో నీ భగవన్నామ చూడగలుగుతాను గ్యారంటీ ఉందా? కోమాలకు పోతాడు వాడు, గ్యాస్పింగ్ గురక వస్తుంది, కఫ ప్రాణ ప్రయాణ సమయే, ప్రాణం ప్రయాణం అయిపోయే సమయంలో కఫము వాతము పిత్తము కంఠావరోధన విధో స్మరణకు తెస్తే ఈ నవరంధ్రాన్ని బిగించి నోట్లో ఉంటే మాట పెగలగా గ్యాస్పింగ్ వచ్చినప్పుడు నేను గోవిందా గోవింద అనమాటలే రాజ్యం అది అని మా పెద్దలు మన వాళ్ళు కులశేఖరాలు మాకు అడిగారు. దానికి వరాహ అవతారంలో స్వామి సమాధానం చెప్పాడు, అరే you are misunderstanding me, my dear friend. I never meant that you should chant my sweet name at the back end of your life. That's not the purpose. What I want to impress upon you is, నీకేం చెప్పదలుచుకున్నాను అంటే, నీవు తదస్థం ప్రియమాణంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాగతి. డోంట్ వరీ, నేను చెప్పేది నీ గురించి కాదగా. నిరంతరం కూడా హరినామస్మరణ చేసేటువంటి వాడికి, భగవద్గీత ధ్యానం చేసేటటువంటి వాడికి, గోవిందనామ స్మరణ చేసేటటువంటి వాడికి అంత్యకాలంలో నా స్మరణ అవసరం లేదన్నాడు. ఎందువలన తదస్థం ప్రియమాణంతు కాష్టపాషాణ సన్నిభం. కాష్టంలాగా, ఒక చెక్కలాగా, కట్టెలాగా, పాషాణం ఒక రాయిలాగా, రప్పలాగా నీవు పడి ఉండి మృత్యు కోసం చూసే క్షయం సమయంలో నువ్వే స్మరించగల. అహం స్మరామి మద్భక్తం. మంచి రోజులు నన్ను స్మరించావు కాబట్టి ఇప్పుడు నేనే నిన్ను స్మరిస్తాను. నయామి పరమాగతిని.
నీ చెయ్యి పట్టుకొని క్షేమంగా నేను మోక్షానికి పరమపదానికి శ్రీవైకుంఠానికి తీసుకెళ్తాను, నీకేం భయం లేదని చెప్పాడు. మనం ధైర్యంగా ఉండవచ్చు. ఆ సందేశం మనకు భగవద్గీత చెప్తాం. భగవద్గీత ఇంకా ఏం చెప్తుంది? ఈవేళ భగవద్గీత ఈ ఎండాకాలంలో ఈ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా పలహారాలు పెట్టి కేవలం ఈ మధుస్వామి ఎప్పుడు చెబుతూ ఉంటా, నువ్వు బాగా సంపాదించవయ్యా, కోట్లు సంపాదించమని చెప్పాను నేను. బాగా సంపాదించాల్సిందే, ధారాళంగా సంపాదించాలి. ఎవడన్నా కనుక ఎందుకురా డబ్బు మీద అంత ప్రేమ అంటే వాడు పనికి మాలిన విధమని నా దృష్టిలో. డబ్బు మీద ప్రేమ అనేది దేని మీద ఉంటుంది? ఇంకా డబ్బులే దేని పనికి వస్తాడు? ఒక మహానుభావుడు గుంటూరులో ఒకటి ఫ్యాక్టరీ ప్రేమ్ సుబ్బారావు గారు ఉన్నారు. ఒకసారి నేను మా చిన్నజీవి స్వామి గారు మేమందరం వెళ్ళాం. ఏమయ్యా గుంటూరులో బ్రహ్మాండంగా భీష్మ ఏకాదశి విరాట్ పారాయణం చేస్తున్నాం, నీ కైంకర్యం ఏమిటి? మహానుభావుడు ఆయన ప్రేమ్ సుబ్బారావు గారు. ఆయన చేయని దానం లేదు. ఒక వైశ్య కులంలో పుట్టినటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపం ఆయన. అంత మహానుభావుడు. ఆయన అన్నాడు, స్వామి బాగా దీవించండి, మంగళాశాసనం చేయండి, కోట్లు రావాలని దీవించమన్నాడు. నేను పక్కనే ఉండేది ఏడయా విశేషం అంటే, స్వామి మాకెన్ని కోట్లు వస్తే మా జీవనానికి మేము ఎందుకు మిగతాదంతా కూడా ఇలాంటి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టేదే కదా. మా కూడా తీర్చేస్తారు, మాకు అన్నపానాలు ఉంటే మిగతా అంత ఇలాంటి కార్యక్రమాల కోసమే కదా స్వామి అన్నాడు. నేను ఎక్కడికైనా ఏమాట చెప్తూ ఉంటా. ఈవేళ ఈ హాల్ ఇచ్చినటువంటి వాళ్ళు ధన్యులు, ఈ కార్యక్రమాన్ని చేసేటటువంటి వాళ్ళు ధన్యులు, ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు పుణ్యులు. పుణ్యరాశులన్నీ కూడా పేర్చుకుంటూ పోతే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం రాగలుగుతాం ఇక్కడికి. అటువంటి భగవద్గీత గురించి మనం జ్ఞాపకం చేసినప్పుడు శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే, మరి అబ్బాయి గోవింద 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 అనగా ఎందుకు అనుకుంటున్నాను అంటే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నగి రక్షతి దుఃఖుణీకరణి. మనం చదువుకున్నటువంటి డిప్లొమాలు, డిగ్రీలు, డాక్టరేట్లు, యాక్టరేట్లు, పేషెంట్ రేట్లు, ఇంజనీర్లు, మెడికల్, ఎంబీ, డిఎం, ఎఫ్ఆర్సీ, లండన్లు అర్ధనాలు తిరిగి పైసాలు తిరిగి రావాలి. గోవిందనామస్మరణ చేయమన్నాడు. ఇంకో వాళ్ళు కూడా చెప్పారు, అన్ని సంప్రదాయాలు సనాతనమైన హిందూ ధర్మంలో అన్ని సంప్రదాయాల వాళ్ళు వివాదం లేకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది గోవిందనామ శ్రవణ మాత్రమే, మరొకటి లేదు. 32 అక్షరాల మహామంత్రాలు ఉన్నాయి, 24 అక్షరాల మహామంత్రం ఉన్నది గాయత్రి మంత్రం, 12 అక్షరాల మహామంత్రం ఉంది వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రం, 8 వర్డ్స్ 8 సిలబల్స్ వర్డ్స్ గా 8 అక్షరాల మహామంత్రం ఉన్నది అష్టాక్షరి, 6 అక్షరాల మహామంత్రం ఉంది విష్ణు షడక్షరి మహామంత్రం. కానీ సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముడైనటువంటి వెంకటేశ్వరుడు, కలియుగాధిపతి అయినటువంటి వెంకటేశ్వరుడు అనుకూలంగా ప్రేమగా మనల్ని ప్రీతిగా పలకరించి మనం పులకరించిపోయేట్టుగా చేసేటటువంటి 3 అక్షరాల మహామంత్రం గోవిందా. అంతరించిన మంత్రం లేదు. ఇది అన్ని సంప్రదాయాలను ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గోవింద 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 అన్నమాచారాలు చెప్పారు. ఒరే భావములోన భాష్యమనందున గోవింద 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 అన్నాడు. భావము లేనా ఓపిక లేదనుకో, నీకు పర్వాలేదు, మనసులో అనుకో. మనసులో అనుకుంటున్నా కదా అంటారేమో, భాష్యమనందు. ఒకసారి నువ్వు గోవింద అంటే ఇంతమంది వింటే వీళ్ళందరూ భరిస్తున్నారు, నువ్వు భరిస్తూ ఉన్నావు. You are contributing to the greatest happiness of the greatest number by simply chanting Govinda, Govinda, Govinda. You are electrifying everybody here. You are creating power, tremendous amount of power you are accumulating. Govinda, Govinda, Govinda.
ఆ గోవింద నామస్మరణ ఏమన్నాడు. భగవంతుని అనుగ్రహ విశేషం వల్ల ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, ఒక మంచి టీం ఏర్పడింది. మన విజయవాడ వాడు ఒక మంత్రి అయినాడు ఈ దేవాదాయ శాఖకి. ఈవేళ మీలాంటి పెద్దలంతా కూడా ఆయనకి చెప్పి ఈ గోవిందనామ కీర్తన ఈ ఉత్సవాలను గ్రామంలో చేసేట్టుగా చెయ్యాలి. ఎక్కడికి పోయినా సరే 10 మంది కూర్చుంటే షేర్ విత్ యు వన్ సీక్రెట్. ఒక 8 years బ్యాక్, 10 years అయింది, నేను బాంబే నుంచి గోవా వెళ్తున్నా ఫ్లైట్లో. బాంబే టు గోవా ఫ్లైట్లో పోతుంటే అదంతా 40-45 minutes రైడ్. సముద్ర దంపతులు వాళ్ళు విష్ణు సహస్రనామం దగ్గర పెట్టుకొని ఇంగ్లీష్లో ఉంది, దాన్ని వాళ్ళు చదువుతూ ఉన్నారు. వాళ్ళకి మన మీటర్, మన ఛందస్సు రాదు, మన ప్రొనౌన్సియేషన్ కాదు, వాళ్ళది కొంచెం తేడా ఉంటుంది. నా వెనక సీట్లో కూర్చున్నారు. నేను వెనక్కి తిరిగి వాళ్ళతో మాట్లాడుతూ, మీరు చదువుతున్న ఏమిటి అన్నాను. వాళ్ళపై మాట్లాడతారా? మన భాష మంది, వాళ్ళ భాష వాళ్ళది. నేను వాళ్ళకి కరెక్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే మీకు ఎక్కడ అడిగాను. The small priest of Andhra Pradesh, like this Swamiji has taught us. The small priest, Chennajiyuru, like these lines on the face. మొహరెడ్డి పుడుగడ్డి బొట్లు ఉంటాయి. ఆయన చెప్పాడు, మేము చూసామని చెప్పి నేర్చుకుంటున్నాం, దాంట్లో గొప్పతనం విందామన్నాడు. ఓకే, నేను చెప్తాను, మీరు పలుకుతారన్నాను. ఓకే అప్పుడు నేను చెప్పాలంటే 40 నిమిషాలు పూర్తవుతుంది. అప్పటికే బాగుంటే మీకు ఫ్లైట్ పోయలేదు. గోవా దిగిన తర్వాత, గోవా ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు. ప్లీజ్ కంప్లీట్ దిస్, ప్లీజ్ అన్నారు. మళ్ళా ఎయిర్పోర్ట్లోకి వచ్చారా, మొత్తం కంప్లీట్ చేశాను. దే బికేమ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకు ఈ మాట మీద నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను అంటే, ఇక్కడ ఉండే ప్రతి వాళ్ళు కూడా దయచేసి ఎక్కడికి పోయినా సరే ఎవరన్నా ఫోన్ చేస్తే హలో గోవిందా, జై గోవిందా. రామానుజీయ స్వామి వారు ఉన్నారు దేవరంలో, మహానుభావులు, 18 మహాలక్ష్మి యాగాలు చేసిన మహానుభావుడు ఆయన. శ్రీరామచంద్ర రామానుజీయ స్వామి వారు నిద్ర ఆయన గోవింద చేయాలంటారు. ఆయన అన్నీ గోవింద అంటారు. ఆయన ఆ మహానుభావులు సామాన్యులు కాదు. ఎక్కడికన్నా పోని గోవింద. అట్లాగే మనం ఫోన్ తీయంగానే జై గోవింద అనండి. హలో ఏంటండి? హలో, వాట్ ఈస్ హలో? ఇట్స్ హలో అండ్ షాలో. కీప్ చాంటింగ్ జై గోవింద, నమస్కారం అండి అనండి. వెన్ యూ కంప్లీట్ దానికి బాధ్యత స్వీకరించి రాబోయే కాలంలో ఈ అద్భుతమైనటువంటి ఇది గోవింద నామ ప్రబోధ సంఘం. ప్రచారమే కాదు, ప్రబోధ సంఘం. అదేది మాట్లాడు గోవింద అంటారు. ఈ ప్రబోధాన్ని చేస్తే దేశం సుభిక్షుగా, ప్రభుత్వం స్థిరంగా, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు ఉండవు. కాలేజీకి పోయినప్పుడు మొట్టమొదట నా స్టాఫ్ రూమ్ పోతే, నా ఛాంబర్కి వెళితే భగవద్గీతలో ఆ గీత మకరంద మహానుభావుడు వచ్చాడు. ఆనందమోహన్ అనే పేరు, విద్యాప్రకాశం జేవి స్వాముల వారు సుఖ బ్రహ్మాశ్రమం. ఆ మహానుభావుడు రాసినటువంటి పుస్తకంలో ఒక శ్లోకం చదువుకొని, అర్థం చదువుకొని, ప్రతిపదార్థం చదువుకొని, తాత్పర్యం చదువుకొని, వ్యాఖ్యానం చదువుకొని, అబ్బా అనుకోని అప్పుడు నేను క్లాస్కి వెళ్ళేవాడిని. ఇది నేను నేర్చుకున్నది. ఇట్లా చాలామంది ఈవేళ ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మన స్టేట్లో ఒక మహానుభావుడు. నేనంటే ఆయనకి ఎంత అభిమానం. ఆ మహానుభావుని అడిగాను నేను, ఏమండి నన్ను ఏం చేయమంటారంటే, విజయరాఘవ గారు ఈ ప్లీజ్ రీడ్ ఎవ్రీడే భగవద్గీత, నథింగ్ ఎల్స్ అని చెప్పారు ఆయన. నా జయ
అట్లాగే భగవద్గీతలో మొట్టమొదటి పదం ఏంటో తెలుసా మీకు? మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పదం ఏమిటి అంటే ధర్మక్షేత్రే అని మొదలవుతుంది. ధ అనే పదం మొట్టమొదటిది. భగవద్గీతలో చివరి అధ్యాయం 18వ అధ్యాయంలో 700వ శ్లోకం ఏమిటి అంటే యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్రస్తి విజయోర్భూతిర్ధ్రువాని తిర్మతిర్మ. మా అనేది చివరక్షరం భగవద్గీతలో, ధ అనేది మొట్టమొదటి అక్షరం. రెండు కలిపితే ఏమవుతుంది? ధర్మ అవుతుంది. కాబట్టి భగవద్గీత ఏమిటి అంటే ధర్మాన్ని ప్రతిపాదించాలి. ఏమి లే, సింపుల్ ట్రూత్. ఈవేళ మనం అందరం ఉన్నాం, ప్రతి వాడికి కూడా రెండే ఉన్నాయి. ఇగో అంటాం కదా మనం, ఇగో షుడ్ బి ఎగో, ఇగో పోవాల. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. చూసారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భో మాతే సంగోస్త కర్మణి అనన్యాశ్చింతయంతో ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేవం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇటువంటి అద్భుతమైనటువంటిది మన జీవనాన్ని బాగుపరిచేటటువంటిది, మన జీవనాన్ని పావన బృందావనంగా మార్చేటటువంటిది. డస్సిపోయినటువంటి మనస్సుకు, డస్సిపోయినటువంటి యొక్క ఆలోచనకి ఊపిరి ఊది బాగా బతకాలని భరోసా ఇచ్చేటటువంటిది భగవద్గీత. అటువంటి భగవద్గీతని ఈ రోజుల పాటు క్రమశిక్షణగా ఈ బిడ్డలందరి కూర్చోబెట్టుకొని ఒక చిన్న బిడ్డని ఇంట్లో మెయింటైన్ చేయాలంటే మన వల్ల కావట్లేదు. మా మనవరాలు ఇంకా 4 ఏళ్ళు నిండల, అది చెప్పిన మాట మేమినా తప్ప మా మాట అది విననే కదా. అందరిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి బ్యాచ్ని పట్టుకొచ్చి మ్యాచింగ్ చేసి హ్యాచింగ్ చేసి డిస్పాచింగ్ చేసిన సునీత గారిని అభినందిస్తూ ఉన్నాను. హ్యాచింగ్ ముందు క్యాచింగ్, హ్యాచింగ్, మ్యాచింగ్, కోర్స్ అయిపోయాక డిస్పాచింగ్. ఎంత బాగుంది మరి. అంత గొప్ప పని చేశారు, చాలా సంతోషిస్తున్నాను. నేను మంగళాశాసనం చేస్తున్నాను. వర్ధతాం అభివర్ధతామా. మీరందరూ కూడా సంతోషించే ఫంక్షన్ ఇది. ఎందుకంటే కొంత మనం పొద్దున్న లేచి వాట్సాప్లో చూసుకోవటం, మెసేజ్ తీసుకోవటం, సినిమాలు చూడటం, టీవీలు చూడటం, ఏం మిగుల్చుకున్నాం జీవితంలో. కనీసం ఎవ్రీబడీ హ్యాస్ బికమ్ బిజియర్ దాన్ ది అదర్ పర్సన్. ఏ పని లేని అలాంటి వాడు నాకంటే బిజీనే లేడనిపిస్తుంది నాకు. ఏ పీకిన గడ్డి వాకిట్లో కానీ పక్కింట్లో కానీ ఇదిగా చేయాల్సింది. దయచేసి తప్పకుండా ఒక భగవద్గీత పుస్తకం కొనుక్కొని చక్కగా రోజుకి స్పెండ్ ఓన్లీ 5 minutes. ఐ బెగ్ యూ, ఐ అపీల్ టు యూ. I am touching 70 years with 47 years of experience as a gadget officer. నేను పుట్టింది గజెట్ కేటర్లో పుట్టాను. 45 ఏళ్ళు ఇంకా సర్వీస్ చేస్తూనే ఉన్నా. చీఫ్ కన్సల్టెంట్ గవర్నమెంట్గా మనం చేస్తున్నాను. నేను చేసే పని అదే. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక్కసారి ఆ భగవద్గీత ఒక్క శ్లోకం దాని అర్థం తాత్పర్యం చదవండి. మీ ఆవిడికి చెప్పండి. అట్టినోటి వినలేదు అనుకోండి, వాడు వినకపోయినా చెప్పండి. డాక్టర్ గారు మన ఇష్టం ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాడా? ఆపరేషన్ థియేటర్కి పోయిన ఆయన చొక్కా అయిపోయినట్టు ఒప్పుకుంటాడా? చొక్కా ఇది పిచ్చిమొహవాడ ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత అన్నాడు ఆపరేషన్ చేస్తాడు అంటే తెలియదు. చెప్పండి, టీచ్ భగవద్గీత. ఒక మాట నేను ముగిస్తాను. ఇప్పటికే 15 నిమిషాలు దాటిపోయినట్టుంది.
మహాప్రభువుల వారు, ప్రభుపాదలు అంటారు వాళ్ళు, ప్రభుపాదలు ఇస్కాన్ స్థాపించిన మహానుభావుడు. ఆయన ఇంటర్నేషనల్ పర్సనాలిటీ కాదు, పెద్ద రేడియంట్ పర్సనాలిటీ కాదు, కానీ విశ్వమోహనం చేసినటువంటి మహానుభావుడు. ఆయన ప్రపంచం మొత్తాన్ని సెన్సిటైజ్ చేసి పడేసేసి ఒక భగవద్గీత అనే పుస్తకాన్ని మూలంగా తీసుకొని ఈవేళ ఇస్కాన్ సంస్థ, ఆ ముందే కూర్చొని మహానుభావులు ప్రభు గారు కూర్చొన్నారు. ఆ ఇస్కాన్ సంస్థ ఎంత అద్భుతమైన ఈవేళ ఇస్కాన్నే కనుక లేకపోతే ప్లీజ్ అండర్స్టాండ్ there is no Hindu dharma in the world. I am telling you. ఒక చిన్న జీఎల్ స్వామివారు, ఒక చిన్న జీఎల్ స్వామివారు, పక్కన సీతారామ ఆశ్రమం ఉంది, శంషాబాద్ ఆశ్రమం ఉన్నది. ఒక రంగరామాన జీఎల్ స్వామివారు కాకినాడలో ఉంటారు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సైంటిస్ట్ అండ్ ఇంపాక్టింగ్ పర్సనాలిటీ. రేపు చాతుర్మాసం చేస్తున్నారు, 3 నెలల పాటు ఈ ఊళ్ళో ఉండి రంగరామన్ జీఎల్ స్వామివారు, ఎక్కడ కాకినాడ స్వామివారు, మన ఊళ్ళో ఉన్నటువంటి అష్టాక్షి జీఎల్ స్వామివారు, ఇక్కడే మనం ఉంటాం కదా, ఎక్కడే జగమంటున్నామే కదా, ఆ విద్యాధరపురం జీఎల్ స్వామివారు. ఇటువంటి మహానుభావులు వాళ్ళ కోసం జీవించట్ల, మన కోసం జీవిస్తున్నారు. ఇటువంటి మహానుభావులు ఆ ఇస్కాన్ సంస్థ ఈవేళ మీరు ఆశ్చర్యపోతారు. ఐఎమ్ టెల్లింగ్ యు ట్రూత్. ఈవేళ అమెరికాలో చర్చిలు గ్రాడ్యువల్గా మూతపడుతూ ఉన్నాయి. తెలుసా మీకు అసలు? నన్ను చూసుకోండి కావాలంటే. ఎస్, ఎప్పుడైతే భగవద్గీత అనేది ప్రతి ఇంట్లో ప్రవేశించి అందులో ఉన్నటువంటి గీత సారం ఒంట్లోకి ప్రవేశిస్తే గీత ఇంట్లోకి పోవాలా, గీతా సారం ఒంట్లోకి పోవాలా? ఇది జరిగినప్పుడు మానవుడు మాధవుడు అవుతాడు. వివేకానంద స్వామి చెప్పినటువంటి యొక్క మానవుడు మాధవుడు కావాలంటే భగవద్గీత ఒకటే మార్గం. ఆయన 2 నిరంతరం గోవిందనామస్మరణ. మనం ఇవాళ నుంచి మనం చెప్పాను, ఇవాళ భగవద్గీతని మొట్టమొదటిసారిగా కృష్ణ పరమాత్మ సూర్య భగవానికి మొత్తం ప్రభావం ఆయన ఉపదేశం చేస్తే అక్కడి మనువులు పోతే, మనువు ఇక్ష్వాకు చెబితే, ఇక్ష్వాకు అలా పరంపరగా వస్తే మధ్యలో ఖాళీ అయితే 5058 సంవత్సరాల క్రితం భగవద్గీత పుట్టింది. 2019 5058 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు దాకా పరంపర కొనసాగుతూనే ఉంది. పేపర్ లేనటువంటి రోజుల్లో, పెన్ను లేనటువంటి రోజుల్లో, గంటం లేనటువంటి రోజుల్లో మౌత్ టు మౌత్ ఒకరి నుంచి మరొకరికి ప్రసరిస్తూ ఉంటే ఇది భగవద్గీత తెలుగు ఈ బిడ్డలు ఈ పరంపరగా వచ్చింది. దీన్ని కాపాడుకుందాం, దీన్ని రక్షించుకుందాం. ఒక మాట చెప్తున్నాం, స్వధర్మే నిధనం శ్రేయ. కృష్ణ పరమాత్మ చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ యొక్క స్వధర్మాచరణం మన సనాతనమైనటువంటి హిందూ ధర్మం కంటే మించిన ధర్మం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. సత్యం ఇది. సుమారు ఒక 50 ప్రధానమైన దర్శనాలు ఉన్నాయి, 50 ప్రధాన మతాలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఈ మొత్తానికి మూలికమైనటువంటిది సనాతనమైన హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మానికి మూలం భగవద్గీత. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు, గేయం గీత నామ సహస్రం జేయం శ్రీపతి రూప అజస్రం. నాన్న నిరంతరం కూడా భగవద్గీత ద్వారా నామ సహస్రం గోవిందుడి యొక్క 1000 నామాలు ఉన్నాయి, ఆ 1000 నామాలు చదువుకోవాలని చెప్పాడు. జేయం శ్రీపతి రూప అజస్రం. నిరంతరం కూడా నీ మనసులో శ్రీమన్నారాయణ గోవిందుడిని దర్శిస్తూ ఉండు, గోవిందనామం చేస్తూ ఉండు, ఆ గోవిందుడు చెప్పినటువంటి భగవద్గీత పఠనం చేస్తూ ఉండు అని చెప్పాడు. భగవద్గీత గానము పావనగంగా పానము అన్నారు. భగవద్గీత గానము పావనగంగా పానము చేయమన్నారు. మన జీవితాలు బాగుపడటానికి. ఎందుకంటే షార్ట్ కట్లు లేదు, మిగతావన్నీ హెయిర్ కట్లు, ఇది ఒకటే షార్ట్ కట్లు. దీని మనం గమనించుకుంటే ప్రతి ఇంట భగవద్గీత, ప్రతి ఇంట గోవిందనామ స్మరణ, ప్రతి ఇంట విష్ణు సహస్రనామ స్మరణ. మన సనాతనమైన హిందూ ధర్మాన్ని మించిన ధర్మం లేదు. రేపు రాబోయేది ఈ జరగబోయే కాలం అంతా కూడా దీన్ని అలవాటు చేసుకుంటే మన జీవితాలు పండుతాయి.
మన దేవాలయాలు బాగుపడతాయి, మన సముదాయం బాగుపడుతుంది. ప్రభుత్వాన్ని మనం బలమించిన వాళ్ళతో వాళ్ళు మంచి ఆలోచన చేస్తారు, మనం మంచి పనులు చేస్తున్నప్పుడు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించి ఇంత చక్కగా ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కైంకర్యంలో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరు ఒక పైసా ఖర్చు పెట్టిన, ఒక పైసా ఇచ్చిన, ముగ్గు వేసిన, అగరత్తులు ఇచ్చిన, లైట్లు పెట్టిన ప్రతి ఒక్కడు కూడా పరిపూర్ణమైనటువంటి గోవిందానుగ్రహానికి పాత్రుడవుతారు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గోవిందా 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 ఇలా వర్ధిల్లుగా అని మనందరి తరఫున, నా తరఫున నేను కృష్ణుడి యొక్క పాదాల బిందాల చేత తల వంచి నమస్కరిస్తూ బద్ధేనాంజలిన నతేన శిరస ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలని, వాళ్ళకి సమయాన్ని సామర్థ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని, ఇటువంటి బిడ్డల్ని ఒక 1000 మంది తయారు చేసి ఒక్కసారి బ్రహ్మాండ స్వరాజ మైదానంలో ఈ 1000 మంది చేత ఒకేసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సిద్ధంగా పనిచేయాల ఈ పిల్లలను తీసుకెళ్ళి పెద్ద భగవద్గీత పారాయణ చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెళ్ళాలని నేను కోరుతున్నాను. పెద్దగా యోగ్యతలేమీ లేకపోయినా నన్ను ప్రేమగా పిలిచి నన్ను గౌరవించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓపికగా విన్నందుకు, మనసులో కోపం పెట్టుకోకుండా ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పడం లేదు, అన్యవాదాలు మాత్రం చెబుతున్నాను. అన్యవాదాలు ఏమిటి అంటే, భగవంతుడైనటువంటి గోవిందుడు మీకు మనం జీవించి ఉన్నంతకాలం ఏ లోటు లేకుండా సుభీక్షంగా ఎంత ఖర్చు పెట్టినా సరే ఇంకా అంత వచ్చే అంత సంపద ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఎంత వచ్చినా మన జీవనాన్ని సరిపడా మాత్రమే మనం ఉంచుకునే బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ, మిగతాదంతా కూడా గోవిందుడిదే కనుక వాడి కైకర్యం కవిత్వం ప్రార్థన చేస్తూ ప్రవర్తిస్తున్నాం. జై గోవింద, జై గోవింద, జై గోవింద. ఇప్పుడు జ్ఞానయోగం వారికి బహుమతి ప్రదానోత్సవం గురువు గారి చేతుల మీదుగా జరగవలసిందిగా కోరుతున్నాను. 120 మంది విద్యార్థులు అయ్యారు స్వామి. అందుకని చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు ఉన్నారు. అందుకే 4 విభాగాలుగా మేము డివైడ్ చేసి మా అధ్యయనం పేర్లు పెట్టుకున్నాము. జ్ఞానయోగము, భక్తి యోగము, సాంఖ్యయోగము, విభూతి యోగము అని. ఇప్పుడు పెద్ద చిన్నాలు రాబోతున్నారు జ్ఞానయోగం వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అనౌన్స్ చేసి వాళ్ళకి షీల్డ్ సర్టిఫికేట్ మీ చేతుల మీద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గోవిందా గోవిందా సెకండ్ ప్రైజ్ ఉంగరాల భోగేష్ మణికంఠ. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి వాళ్ళ పేరెంట్స్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
సెకండ్ ప్రైజ్ తిరువీధుల పరిణిత. గోవిందా 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 కొప్పాల అజయ్. గోవిందా 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 కన్సల్టేషన్ ప్రైజ్. కన్సోలేషన్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కొప్పాల. అజయ్ పేరెంట్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గోవిందా 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 కన్సల్టేషన్ ప్రైజ్ మోకా గీతా జ్ఞాన జోష్న. గోవిందా 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 నెక్స్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అనపాటి ఆశ్రిత. అనపాటి ఆశ్రిత. గోవిందా 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 కొప్పరపు జయశ్రీ. కల్లూరి మీనాక్షి. తిరువాయిపాటి మోహన్. రేపాక నేహాదినయ. గోవిందా గుస్సాల ప్రణీత్. గోవిందా గోవిందా ముదునోరి సాహితీ నాగవందిత. గోవిందా 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 బంద కవి శ్రీ లోలిత. గోవిందా 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 రాజులపాటి తేజమురళి. గోవిందా గోవిందా వైష్ణవి. వైష్ణవి
ఇరవైపాటి వెంకట నాగసాయి కృష్ణమోహన్ని మన గురువు గారు ఆశీర్వదించగా ప్రార్థన. ప్రియ భగవద్బంధువులారా, జై గోవింద. నేను మీకు 2 విషయాలు మనం చేయాలనుకున్నాను ఇది చూసిన తర్వాత. ఒకటి, మనం ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నా జై గోవింద అందాం. కనీసం మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళైనా జై గోవింద అనుకోవాలి. 2, తప్పకుండా వారానికి 1 రోజు గుడికి వెళ్ళండి. ఏ గుడి అయినా పర్వాలేదు. దుర్గమ్మ గుడికి ఏం పోక్కర్లేదు, పానకాస్వామి గుడికి ఏం పోక్కర్లేదు, సాయిబాబా గుడికి ఏం పోక్కర్లేదు, పోదరమ్మ గుడికి ఏం పోక్కర్లేదు, వెంకయ్య గుడికి ఏ గుడి అయినా సరే హిందూ ధర్మంలో ఉన్నాం కనుక తప్పకుండా ఒక గుడికి వెళ్ళండి ఫ్యామిలీతో కలిసి. ఇలాంటి సభలకు వచ్చినప్పుడు, గుడికి పోతున్నప్పుడు, ఉద్యోగంలో మీకు ఇబ్బందులు అంటే ఉండవచ్చు కాక బొట్టు మాత్రం పెట్టుకోండి. హిందువు లక్షణం ముఖాన బిందువు. హిందువు లక్షణం ముఖాన బిందువు. ముఖాన బిందువు లేకుండా రాకూడదు. ఎక్కడికి వెళ్ళామా మళ్ళా తెలుసుకోవాలంటే మీరు హిందువు నాకు ఎలా తెలుస్తుంది? అందువల్ల బొట్టు పెట్టుకోవాలి. దయచేసి 3 పాటించాలని నేను కోరుతున్నాను. అలా చెప్తున్నాను, వారానికి 1 రోజున గుడికి వెళ్ళండి. కుదరలేదు, నెలకు 1 సారి వెళ్ళండి. 2వది, గోవింద 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 అనే ఫోన్లో మాట్లాడుకోండి. ఏదైనా రాస్తున్నా కూడా గోవింద జై గోవింద అనుకోండి, లేదా హరే కృష్ణ అనుకోండి. ఇంకా మహామంత్రం అందుకని కావాల్సినే ఉంది. తర్వాత ముఖాన బొట్టు పెట్టుకోండి. మీ సంప్రదాయం పొడుగు బొట్టు, అడ్డబొట్టు, చుక్కో, గంధమో, సింధూరమో ఏదో ఒక బొట్టు పెట్టుకోండి. ఈ 3 పాటించి మన హిందూ ధర్మాన్ని మీరు కాపాడాలి అని చెప్పి. శుభం. కృష్ణయ్య, కృష్ణులాగా ఉన్నాడు. అర్జునుడిగా ఉన్నావా? సరే, ఏదో యజ్ఞోపేతంలాగా ఉంది, చక్కగా ఉన్నావు, చాలా బాగుంది. కానీ మనం అర్జునుడు అదే మాదిరిగా ఉన్నాడు. నా అభినందన తెలియజేస్తున్నాను వాళ్ళకి. జై గోవింద. చూడండి
ప్రత్యేకంగా ఈ హాలునిచ్చి మనకి ఇలాంటి అవకాశాన్ని కల్పించి ఇంత పండగ వాతావరణం తీసుకొచ్చిన మన రాజుగారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన. అవకాశం లేదు, మేము డేట్లు ఫిక్స్ చేసుకోవడం మా వల్ల కాలేదు. దానికి కారణం ఏంటంటే ఈరోజు భాను సప్తమి అని గురుగారు చెప్పినట్టు మాకు తెలియకుండానే యాదృచ్ఛికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడము, దాంట్లో వారి వంతుగా రాజుగారు హాలించి ఈ పండగ వాతావరణంలో తను కూడా నేను ఉన్నాను ఈ కార్యక్రమానికి అని చెప్పుకుంటూ ఆయన సహాయ సహకారాలు అందించారు. వారికి కృతజ్ఞతగా మేము వారికి నమస్కారం చేస్తున్నాము. అదేవిధంగా భక్తి యోగంకి పిల్లలకి వారి చిన్నారులకి గిఫ్ట్లు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. భక్తి యోగం ఫస్ట్ ప్రైజ్ మాజేటి జగదీష్. మాజేటి జగదీష్. సెకండ్ ప్రైజ్ దేవేంద్ర హాసిని. వారి దేవేంద్ర హాసిని. తల్లిదండ్రులు కూడా రెడీగా ఉండాలి. థర్డ్ ప్రైజ్ కల్లూరు సాకేత్. గోవిందా గోవిందా. లోక్నాథ్ శ్రీనిధి. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా గోవిందా గోవిందా. దయచేసి అందరూ కూర్చోవాలి. గోవిందా గోవిందా గోవిందా. నిడమానూరి పాండు. నిడమానూరి పాండు.
గోడి దండాలతో చిన్నారి మహాత్ముని నృత్య ప్రదర్శన.
ఈరోజు మన ఈ గోవిందనామ ప్రచార సేవా సంఘంలో మనం చేసేటటువంటి కార్యక్రమాలకి ఈ చిన్న పాప కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అని నృత్య గీతం చేసింది. ఈ పాప మొట్టమొదటిసారిగా ఈ స్టేజ్ పైన ఇక్కడ చేసి చాలా ఆనందదాయకంగా ఉంది మాకు. అది కూడా భౌతికత క్లాసుల్లోకి వచ్చి ఆవిడ ఎన్నో శ్లోకాలు నేర్చుకొని ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను నా వంతుగానే ఇప్పుడే నేర్చుకొని ఈవిడ మరీ చేసింది. వీరిని దుర్గా ప్రసాద్ గారు ద్వారకా తిరుమలలో మాకు అత్యంత ఆప్తులు. వారు ఈ పాపని సన్మానించవలసిందిగా ప్రార్థన. పాదయాత్ర అని మేము స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యేగా పరిచయం అయ్యారు. తర్వాత అత్యంత సన్నిహితులుగా గోవిందనామ ప్రచారంలో ముఖ్యమైన వారుగా ఒకరుగా ఉన్నారు. గోవిందనామ ప్రచారానికి పాదయాత్రగా మొదలు పెట్టినప్పుడు విజయవాడ నుంచి ద్వారకా తిరుమల వాటికి 1000 మందితో పాదయాత్ర చేస్తున్నాం 2017లో. అప్పుడు ఆ రథాన్ని స్వయంగా తీసుకొచ్చి మా ఇంటి రథంలో మీరు నడవటి పాదయాత్రగా మేము అనుకుంటే స్వామివారిని అత్యంత వైభవంగా అలంకరించుకొని వారు తీసుకొచ్చినప్పుడు చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా భగవంతుడు గోవిందుడు మాకు ఇలాంటి పుణ్యమూర్తులను పరిచయం చేస్తాడని మేము చాలా ఆనందంగా అనుకున్నాం. జై గోవింద. సార్ చూడండి. వీటిని గోవిందనామ ప్రచార సేవా సంఘం తరఫున చిరు సత్కారం. హరే కృష్ణ. మనకి ఇస్కాన్ టెంపుల్ గురించి ఇస్కాన్ గురించి మన గురువులు గారు విజయరాఘవాచార్య గారు చెప్తున్నారు. మేము అంత చెప్పే అంత మాకు జ్ఞానం లేకపోయినప్పటికీ ఆ దాని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ నుంచి ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రభు దయానిధి దాస్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రార్థన. హరే కృష్ణ. ఒక చిన్న వినపము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆపండి నా వాయిస్కి. ఈనాటి కార్యక్రమంకి విచ్చేసినటువంటి వసుదైవ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. स्वयं रूपः कदाह्यं ददाति सम्पदाति नारायणं स्तुत्यं नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयन्ति नष्टभ्राये शास्त्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति वैष्णवी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। చాలా సంతోషంగా ఉంది.
ఒక 30 నిమిషాలు ఉండి వెళ్దామని చెప్పి అనుకునే కార్యక్రమం వచ్చాం. కానీ ఆల్మోస్ట్ 3 అవర్స్ అయింది. మేము ఉదయాన్నే 3 గంటలకి నిద్ర లేగాలి. సూర్యాస్తమానం ముందే మేము ప్రసాదం తీసుకోవాలి. కానీ ఒక 30 నిమిషాలు నుండి వెళ్దామనుకున్న వాళ్ళము ఇంకా ఎనబుద్ధి కావట్లేదు. అంటే ఈ కార్యక్రమం అంత బాగుంటుంది. అలాగే మధుసూదనాచార్య గారు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. 3 నిమిషాలు. ఆ 3 నిమిషాల్లోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. వసుదైక కుటుంబం అని చెప్పాను మీ అందరికీ కూడా. వసుదైక కుటుంబం అంటే వసుదైక కుటుంబం అంటే మనకి కులంతో, మతంతో, సాంప్రదాయంతో, లింగభేదంతో లేకుండా ఉండడమే వసుదైక కుటుంబం. మరి మన కుటుంబానికి తండ్రి ఎవరు? మన వసుదైక కుటుంబానికి తండ్రి ఎవరు? భగవంతుడు. ఆయనే కృష్ణుడు, ఆయనే గోవిందుడు అన్నమాట. మనందరూ తెలుసుకోవాలి. హ్యుమానిటీ అంటారు కదా, హ్యుమానిటీ కదా, మానవత్వం అంటారు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యుమానిటీ? మానవత్వం అంటే ఏంటి చెప్తున్నారు అందరూ కూడా. సాటి మనిషిని గౌరవించాలి, కానీ సాటి మనిషిని కాదు. హ్యుమానిటీ అంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. హ్యుమానిటీ అంటే ఏంటంటే ప్రతి ఒక్క జీవిని కూడా మనము గౌరవించాలి. కృష్ణ, గోవింద అని అనేక నామము పట్ల నీ దివ్య శక్తులు కలిగి ఉన్నావు. కానీ దురదృష్టవశాత్తు నేను ఆ నామం పట్ల ఆకర్షితులు అవ్వలేకపోతున్నాను. హరే కృష్ణ. దయచేసి ఒక్క 2 నిమిషాలు సైలెంట్. బాగా నైస్ వస్తుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ కొద్దిసేపు సైలెన్స్గా ఉండాలి. కృష్ణ, గోవింద అన్న నామం పట్ల అనేక దివ్యశక్తులు నింపి ఉన్నావు. కానీ దురదృష్టవశాత్తు నేను ఆ నామం పట్ల ఆకర్షితుడిని అవ్వలేకపోతున్నాను. ఇది భక్తుల యొక్క కోరుకుంటాడంట, భక్తుల యొక్క బాధ అన్నమాట. అంటే కృష్ణ, గోవింద అనే ఒక నామానికి అంత శక్తి ఉంది అని అనుకున్నాం. ఎంత శక్తి అంటే ఒక్కసారి గోవింద అంటే చాలు వాడికి సర్వపాపాలు కూడా పోతాయి. ఒక్కసారి కృష్ణ అంటే చాలు వాడికి ఆనందం వస్తుంది అన్నమాట. కృ అంటే పరమాని, స్నా అంటే ఆనందం ఉంటారు మన సంస్కృతిలో. కృష్ణ అనే పేరు వినగానే పరమ ఆనందం వస్తుంది అన్నమాట. గోవింద అని పేరు వినగానే వాడికి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం వస్తుంది అన్నమాట. అటువంటి గోవింద నామ ప్రచార సేవా సంఘం పెట్టి భగవద్గీతని చక్కగా అందరికీ కూడా మంచి శిక్షణ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇంత పెద్ద కార్యక్రమం ఈ శ్రీకృష్ణ మండపంలో ఒక పెద్ద వివాహం చేయడానికి వస్తుంది ఇక్కడ, అవునా? అంటే ఎన్నో లక్షల రూపాయలు, కోట్లు ఖర్చు పెట్టి చేయలేం. కానీ ఇక్కడికి వస్తే పెళ్లి కూడా సరిపోదు. పెళ్లి కన్నా గొప్ప సంబడి చూస్తున్నాం ఈ రోజున. అలాగే ఒక చిన్న స్క్రిప్ట్ నేను మీకు క్లోజ్ చేస్తాను. మనం ప్రపంచంలో తీర్థయాత్రలు వెళ్తుంటాం కదా. దేనికి వెళ్తుంటామండి? భగవంతుడి యొక్క దర్శనం కోసం కదా. కానీ భగవంతుడు మనం చూడాలి అనుకుంటున్నారా? భగవంతుడు మనల్ని చూడాలి. నేను ఆ లాజిక్ చెప్పాను అందరికీ. తప్పకుండా భగవంతుడు మనం చూస్తాడు. చెప్పంటారా? సౌండ్ రావట్లేదు, చెప్పంటారా? ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత చదువుతారో కృష్ణుడు మనందరినీ చూస్తాడు. గోవిందా గోవిందా గోవిందా. మా ఆధ్యాత్మిక జీవితంలో మా గురువు గారు శ్రీల భక్తి వ్యాసదేవ స్వామి వారు మణిపూర్లో ఉంటారు.
వారికి మేము ప్రమాణం చేస్తాం. ఏం చేస్తాం నువ్వు అంటే ప్రతిరోజు భగవద్గీత చదివిన తర్వాత మేము బయటకు వెళ్తాం. నిత్య భాగవత సేవయ ఇంతకుముందే మన విజయరాఘవాచార్య గారు కీర్తించారు. భాగవతోత్తమ ఇక్కడికి వచ్చారు అని, అది వారి యొక్క మంచి హృదయమైన మనస్సు. అంటే నిత్య భాగవత సేవ ఎవరైతే నిత్యము భగవద్గీత భాగవతం చదువుతారో వారి దగ్గరికి కష్టాలు రావు, కష్టాలు చాలా సులువుగా కూడా వెళ్ళిపోతారు. అందుకని ఈ ప్రపంచంలో విజయవంతమైన చాలా మంది సైంటిస్టులు, చాలా మంది మహోన్నతమైన వాళ్ళు కూడా భగవద్గీతను చదివి వారు విజయాన్ని సాధించారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అలాగే అంతకుముందు సునీత విలియమ్స్, అలాగే ఫేమస్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ఐన్స్టీన్ అంటే ఎవరు? వీరందరూ కూడా భగవద్గీతను చదివి వారు ఎన్నెన్నో విజయాన్ని సాధించారు. అందుకే మన పిల్లలందరికీ కూడా ఒక మంచి సంస్కృతిని ఇవ్వాలి, ఒక మంచి సాంప్రదాయాన్ని ఇవ్వాలి, ఒక మంచి జీవన విధానం ఇవ్వాలి, ఇంకా లైఫ్ స్టైల్. ఆ జీవన విధానం ఇవ్వడం కోసం ఈరోజు మధుసూదనాచార్య గారు సునీత అమ్మ అన్నారు. ఏమన్నారని? సునీతమ్మ అంటే బంగారు తల్లి అన్నమాట. అమ్మ అంటే బంగారం అన్నమాట. అంటే భగవద్గీత చదవడం అందరి వల్ల కాదు, చదవడమే కష్టం అనుకుంటే ఆవిడ భగవద్గీత చదివి ఎంతో మంది విద్యార్థులకి ఆవిడ శిక్షణ ఇచ్చి వారందరినీ ఈ వేదిక మీద తీసుకొచ్చి వారందరి చేత భగవద్గీత చెప్పిస్తుంటే మా ఒళ్ళు పులకరించిపోయిందమ్మా. నిజంగా తల్లి నీకు పాదాభివందనం తల్లి. గోవిందా గోవిందా గోవిందా. ఇంకొక విషయం చెప్తాను. ఈ కార్యక్రమాన్ని నేను రాగమో రాయమో అంటున్నాను, ఎందుకంటే మాకు అంత వర్క్ ఉంది. కానీ ఇక్కడ వచ్చిన అనిపించిన మనకి ఎంత చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ రావడం వల్ల నాకు ఈ రోజున గొప్ప అనుభూతి ఏంటంటే పిల్లలు భగవద్గీత పారాయణ చేస్తున్నారు. ఇక రెండవ అనుభూతి ఏంటంటే డాక్టర్ విజయరాఘవాచార్య గారు మాకు మంచి చక్కగా పరిచయం అయ్యారు. నిజంగా మనకి సజ్జనుల సాంగత్యం చాలా అవసరం, సజ్జనుల సాంగత్యం కావాలి. మరి 2 నెలల పాటు మంచి సాంగత్యాన్ని ఇచ్చారు మధుసూదనాచార్య గారు, మంచి సాంగత్యం పిల్లలకు కూడా. అందుకని పిల్లలకి ప్రతిరోజు కూడా భగవద్గీత చెప్పించి పిల్లలు మాత్రం సినిమాలు పంపించద్దు, మీరు కూడా సినిమాకి వెళ్ళదు. పిల్లలు సినిమా పంపించద్దు, మీరు కూడా ఎవరైతే పిల్లలు సినిమా తీసుకెళ్లారో వారి భవిష్యత్తుని చేతులారా తల్లిదండ్రులే పాడు చేస్తుంది లెక్క. అందరూ ఒకసారి మహామంత్రం చెప్తారా? చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నాట్యం చేయించుకొని నేను నాట్యం చేసే సమయం కాదండి ఏంటి, నాట్యం చేయించలేమో నాకు ఎనర్జీ ఉంది, కానీ మరి వారం 3 నిమిషాలు టైం ఇచ్చారు ఏంటి, నేను ఎవరితో అందుకని సమయం లేదు కాబట్టి నెక్స్ట్ ఏదైనా మళ్ళీ కార్యక్రమం పెట్టినప్పుడు నేను ఓకే పిల్లలండి. ఏ సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముడు నా తండ్రి శ్రీనివాసుడు, గోవిందుడు, అలివేల మన సమేతుడైనటువంటి శ్రీనివాసుడు కొలువైనటువంటి ఈ సంస్థలో మీరందరూ భాగస్వాములు అవడానికి మా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. తర్వాత మాకు ఎంతో అత్యంత ముఖ్యులైనటువంటి వాళ్ళు గోవిందనామ ప్రచార సేవా సంఘానికి ఎంతో తోడ్పడుతున్నటువంటి వాళ్ళు తప్పా రాము గారు, అదేవిధంగా నంబూరి మాధవి గారు తన దంపత సమేతంగా తర్వాత రాబోతున్నారు. పిల్లలకి వారి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు పోరాటంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనంతో ఈ మన దాస్ గారు, దయానిధి దాస్ గారు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని ప్రార్థిస్తున్నాను.